రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరి కేసుకు సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వస్తుంది. సో దీనికి సంబంధించి లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి కేసు ముందుగా లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత పోలీసులు రిటర్న్గా లావణ్యకి నోటీసులు పంపడం జరిగింది. ఎట్లా అంటే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా ఉంటే మాకు కావాలి, ప్రూఫ్స్ లేకుండా మేము కేసు ఫైల్ చేయలేము అనే విధంగా అడిగినప్పుడు ఆమె నేను ఇస్తాననే విధంగా ఇప్పుడు ఇచ్చింది కూడా. అది కూడా 1, 2, 3, 10, 20 కాదు, 700కు పైగా ఆధారాలు ఆమె పోలీస్ స్టేషన్కి అప్పగించింది. సో దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరి తప్పు ఉంది, ఎవరు ఎంతవరకు నిజం చెప్తున్నారు, ఎవరి తప్పు ఎంతవరకు ఉందనే విషయం మీద అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. సో దానికి సంబంధించి రాజ్ తరుణ్ గురించి కొన్ని నిజాలు, తెలియని నిజాలు అన్నీ కూడా లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర్ అయితే మీడియాతోని మాట్లాడుతూ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 11 ఏళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటోలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తనకు 2 సార్లు ప్రెగ్నెన్సీ అయినప్పుడు రాజ్ తరుణ్ దగ్గరుండి కూడా అబార్షన్ చేయించాడు. అందులో ఒకసారి మిస్క్యారీ అయింది, ఇంకోసారి అయితే రాజ్ తరుణ్ దగ్గరుండి అబార్షన్ చేయించాడు. దానికి సంబంధించిన బిల్లులు కావచ్చు, ఆసుపత్రికి సంబంధించిన రిసిప్ట్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్కి అప్పగించింది. అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. రాజ్ తరుణ్ ఎంత తెలివైన వాడంటే తన పెళ్లి విషయం ఎక్కడ బయట పెడుతుంది, తనతో పాటు ఎక్కడ కలిసి ఉండాల్సి వస్తుందో అని. అయితే రాజ్ తరుణ్ వేరే అబ్బాయితోని లావణ్యకు వ్యవహారం అంటగడితే తన నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనే విధంగా కూడా ఆలోచించాడు. కానీ దానికి సంబంధించి లావణ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో దాన్ని వదులుకునే విధంగా లేదు. దానికి సంబంధించి చాలా మటుకు 700లకు పైగా ఆధారాలు అప్పగించిందంటే ఖచ్చితంగా తన వైపు న్యాయం ఉందని కూడా తన వైపు న్యాయవాది చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లా అభాషణ చేయించడమే కాదు, తను రోజుకో విధంగా హింసించేవాడనే విధంగా కూడా చెప్తున్నాడు. అండ్ ఇదంతా విషయం పక్కన పెడితే బీర్ బాటిల్తో తన తలపైన కూడా కొట్టాడు, అంటే లావణ్య తలపైన. సో దీనికి సంబంధించి ఆయన ఎంత కిరాతకుడు, తనని ఓన్లీ ఈ 11 ఏళ్ళు వాడుకున్నాడు అంతే. వాడుకున్న తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, తనతో పాటు వెళ్తాడు, తనని వాడుకుంటాడు, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత తనను కూడా వదిలేస్తాడు. తన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. అసలు లావణ్య ఇప్పటికీ కూడా తన మీద ఎలాంటి ఆరోపణ అంటే తను కేసు పెట్టండి, తనకు శిక్ష చేయండి అనే విధంగా కూడా తను కేసు పెట్టలేదు. అంటే ఇక్కడ ఎవరైతే అమ్మాయి ఉందో, 3వ పర్సన్ ఎవరైతే వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిందో మాలహోత్రా అనే అమ్మాయి, తన సైడ్ నుంచి లావణ్యకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తన సోదరుడు, తన తండ్రి నుంచి చంపేస్తామనే విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనకు రక్షణ కల్పించండి అనే విధంగానే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది తప్ప రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా కేసు పెట్టండి, తన మీద కేసు ఫైల్ చేయండి, తన మీద యాక్షన్ తీసుకోండి అనే విధంగా మాత్రం ఆమె చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇక తనకు రక్షణ కల్పించాలని కేసు పెట్టినప్పుడు రాజ్ తరుణ్ గురించి డొంక మొత్తం కదిలింది, తన గురించి మొత్తం తెలిసింది. ఇప్పుడు తన నుంచి మాత్రం నన్ను నేను కాపాడుకోవడానికి ఇప్పుడు ఈ కేసు మాత్రం ఖచ్చితంగా ఫైల్ చేయాలనే విధంగా కూడా ఇప్పుడు మనకు కళ్యాణ్ దిలీప్ సుంకర చెప్పడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ అయితే రాజ్ తరుణ్కు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ కింద 420, 493, 506 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే దీని గురించి దర్యాప్తు జరుగుతుంది. సో మరి ముందు తెలుస్తుంది అసలు ఎవరి తప్పు ఎంత ఉంది అంటే. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ వైపే ఇక్కడైతే మనకు క్లియర్గా అండ్ క్లారిటీగా అర్థమవుతుంది, ఆయన వైపే తప్పు ఉందని కూడా ఇక్కడ లావణ్య తరపు న్యాయవాది కూడా చాలా గట్టిగా ఆధారాలతో పాటు నిరూపిస్తాననే విధంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కళ్యాణ్ దిలీప్ సుంకర. సో మరి చూస్తుందా ముందు ఏం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరు తప్పు ఉందనేది.